హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకొని ఇండ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇక తాజాగా నియోజకవర్గానికి 2000 ఇండ్ల చొప్పున ఈ రెండో విడత కింద దాదాపుగా 2,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఇకపోతే ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఏ తేదీ నుండి మంజూరు చేయబోతున్నారు? ముందుగా ఎంతమందికి ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు? అలాగే ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది? మీకు ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇల్లు రావాలి అంటే ఏం చేయాలి? వస్తుందా లేదా అని ఆన్‌లైన్ స్టేటస్ ద్వారా ఎలా తెలుసుకోవాలి? ఎలిజిబుల్ లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో ఒకసారి అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చినట్లయితే, రాష్ట్రంలో రెండో విడత కింద మొత్తంగా 2,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయబోతున్నట్లు నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ ఆమోదమైతే తెలిపిందనమాట. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్‌ని మీరు కూడా స్క్రీన్ మీద ఒకసారి చూడవచ్చు. ఓకేనా? రెండో విడతలో 2,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం కేబినెట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే గుడిసెల్లో ఉంటున్నటువంటి 15,000 కుటుంబాలకు ఈ విడతలోనే ఇండ్లను మంజూరు చేస్తామని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్ 2వ తారీఖు నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు అయ్యేటువంటివి చేపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? సో, జూన్ 2వ తారీఖున కొత్త ఆసరా పెన్షన్లు కూడా మంజూరు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వము. అలాగే వీటితో పాటుగా జూన్ 2వ తారీఖుకే 1,00,000 ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు రెండో విడత కింద గృహప్రవేశాలు చేపించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత గతంలో ప్రారంభించినటువంటి ఇండ్లను మధ్యలో నిలిచిపోయినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా నిధులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీని గురించి కొంచెం బ్రీఫ్‌గా మనం డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా నిన్న జరిగినటువంటి ఈ యొక్క మంత్రివర్గ సమావేశాల్లో పలు అంశాల మీద కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి మంత్రివర్గం ఓకే చెప్పింది. అలాగే క్వాలిటీ కరెంట్ కోసం ఆర్‌డీఎస్ఎస్ పథకంలో చేరాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఇక్కడ చూడొచ్చు, డీసీఎంఎస్‌లు మార్క్‌ఫెడ్‌లో హాక్‌లో ఈ యొక్క విలీనం అయినట్లు కూడా చెప్తూ ఉన్నారు. కేబినెట్ ఇటువంటి నిర్ణయాల మీద వెల్లడించడం జరిగిందనమాట. రెండో విడతలో భాగంగా 2,50,000 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదమైతే తెలిపిందనమాట. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్ల చొప్పున ఇండ్లను కేటాయించి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అనేది ప్రారంభించింది. గోడలు స్లాబ్ దశలో నిలిచిపోయినటువంటి వాటికి కూడా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు చెప్తూ ఉంది. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 1,00,000 ఇండ్లను నిర్మించి ఇచ్చేందుకు ఆమోదమైతే తెలిపిందనమాట. ఓకేనా? సో, ఇలాగా ఈ హైదరాబాదు మహానగరం క్యూర్ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసము దాదాపుగా 1,00,000 ఇండ్లను నిర్మించి వీటన్నిటికీ కూడా జూన్ 2వ తారీఖున గృహప్రవేశాలు అయ్యేటువంటివైతే చేపించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. సో, ఇది లేటెస్ట్‌గా మనకి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఇకపోతే ఈ ఇందిరమ్మ ఇండ్లను జూన్ 2వ తారీఖు నుంచి అయితే పంపిణీ ప్రారంభించబోతున్నారు. సో, అప్పటి నుంచి మీకు ఈ జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ మంజూరు పత్రాల్లో మెన్షన్ చేసినటువంటి ఈ రూల్స్‌కి లోబడి మాత్రమే మీరు ఇళ్లను నిర్మించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క ఇష్టానుసారంగా మీరు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం లేదు. సో, ఒకవేళ మీ ఇష్టానుసారంగా ఈ ఇల్లును గనుక నిర్మించుకున్నట్లయితే దానికి రావాల్సినటువంటి రూ. 5,00,000 ఆర్థిక సహాయాన్ని మీరు పొందలేరనమాట. సో, ఆ యొక్క మంజూరు పత్రంలో మెన్షన్ చేసినటువంటి రూల్స్‌కి ప్రకారం గనుక మీరు
ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుంటే 5,00,000 రూపాయలు విడతల వారీగా మీకు ఆర్థిక సహాయం అనేది వర్తిస్తుంది. ఓకేనా? సో, ఇక ఈ ఇందిరమ్మ ఇండ్లను ముందుగా ఏ ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి జారీ చేస్తారు? సో, యాక్చువల్‌గా ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళను 3 కేటగిరీస్‌గా డివైడ్ చేయడం జరిగింది. L1, L2, L3. సో, ఫస్టు L3 కేటగిరీ చూద్దాం. L3 కేటగిరీలో ఎవరెవరిని చేర్చారంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది. అలాగే సొంత ఇంటి స్థలం కూడా కలిగి ఉంటారనమాట. అటువంటి వాళ్ళందరినీ L3 కేటగిరీలో చేర్చారు. ఇకపోతే L2 కేటగిరీలో ఎవరిని చేర్చారంటే సొంత స్థలము ఉండదు, సొంత ఇల్లు కూడా ఉండదు. అటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీలో చేర్చారు. L1 కేటగిరీ అంటే ఏంటంటే సో, వీళ్ళకి సొంత ఇంటి స్థలం అయితే ఉంటుందనమాట. సో, ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా L1 కేటగిరీలో చేర్చారు. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. ఓకేనా? దాని తర్వాత L1 కేటగిరీ. సో, L3 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు అనేది రాదనమాట. వాళ్ళు ఇప్పటికే సొంత స్థలం కలిగి ఉండి సొంత ఇంట్లో నివసిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళని అర్హులుగా గుర్తించరనమాట. పరిగణలోకి తీసుకోరు. కేవలం L1, L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అని ఎలా తెలుసుకోవాలంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లోకొచ్చేసి మీరు సింపుల్‌గా స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? సో, అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను. ఇది వెబ్‌సైట్ అనమాట. సో, ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదు మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళేసి ఇందిరమ్మ హౌసెస్ వెబ్‌సైట్ అని కొడితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ ఫస్ట్ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకోండి అప్లికేషన్ సెర్చ్ దగ్గర. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో, ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ మాత్రమే ఎంటర్ చేసుకోవాలండి. మీకు స్టేటస్ కావాలి అంటే. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు స్టేటస్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఫస్ట్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ లిస్ట్ టైప్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారో చూసుకోండి ఫస్ట్. దాని తర్వాత రిమార్క్స్, అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎవరికైనా ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది ఇంకా శాంక్షన్ కాలేదని అర్థం. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఎంపీడీఓ కార్యాలయంలో ఇంకా వెరిఫికేషన్‌కి వెళ్ళలేదు. ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ ఎంపీడీఓ అప్రూవల్ గనుక ఉన్నట్లయితే అక్కడ వెరిఫికేషన్ అయిపోయి ఎంపీడీఓ గారు మీకు అప్రూవల్ ఇచ్చేసినట్లు అర్థం అన్నమాట. అలాగే కొంతమందికి పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని, కొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని, సర్వే కంప్లీటెడ్ అని ఇలా రకరకాలుగా అయితే చూపిస్తూ ఉంటుంది అప్లికేషన్ స్టేటస్ వద్ద. సో, మీకేమైనా ఈ అప్రూవల్ అనేది పెండింగ్‌లో గనుక ఉన్నట్లయితే మీకు ఇంకా ఇల్లు అనేది శాంక్షన్ కాలేదని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అప్రూవల్ వచ్చేసుంటేనే ఇల్లు అనేది మంజూరు అవుతుంది. ఓకేనా? సో, ఇలాగ మీరు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకొని మీకు అక్కడ ఏం చూపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇక జూన్ 2వ తారీఖు నుండి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గృహప్రవేశాలు అయ్యేటువంటివి ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 1,00,000 ఇండ్ల గృహప్రవేశాలు చేపించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే కేబినెట్ ఆమోదం కూడా తెలిపేసింది. సో, ఇక ఎలిజిబుల్ లిస్టులకు సంబంధించిన సమాచారం గురించి నేను ముందు వీడియోస్‌లో ఖచ్చితంగా చెప్తాను. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.